నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఫేషియల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుందా? అవును, చేంజ్ అవుతుంది. ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిజానికి మనము ముక్కుతో గాలి పీల్చుకోవాలి. కానీ నోటితో గాలి పీల్చుకుంటే దానివల్ల నాలుక కిందికి జారుతుంది. నాలుక కిందికి జారడం వల్ల పై దవడకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వకపోతే పై దవడ అంటే మాగ్జిల్లా సరిగ్గా పెరగదు. దానివల్ల రిసీడింగ్ జా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పళ్ళు వంకరగా రావడం, మాండిబుల్ ఎలాంగేట్ అయినట్టుగా అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కనిపించవచ్చు. దీన్నే అడినాయిడ్ ఫేసిస్ అంటారు. ఒకవేళ మీ పిల్లలకి ఇలాంటి మార్పులు ఏమన్నా కనిపిస్తే దాన్ని ఎంత తొందరగా కరెక్ట్ చేస్తే అంత బెటర్. 6 years లోపల నోస్ బ్లాకేజ్ని క్లియర్ చేస్తే ఈ చేంజెస్ అనేవి పర్మనెంట్గా ఉండవు. 12 years దాటితే ఈ చేంజెస్ పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంది. సో మీ పిల్లలకి నోటితో గాలి తీసుకుంటే దానికి కారణం ఏంటనేది తెలుసుకోవడానికి ఈఎన్టీ స్పెషలిస్ట్ని ఇమీడియట్గా కలవండి.